హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ వనిషి గైస్, మనకు లేటెస్ట్గా టీఎస్ఎల్పిఆర్బి నుంచి ఒక బోర్డు నుంచి మనకు ఒక ప్రెస్ నోట్ రావడం అయితే జరిగింది. మనకు వెరిఫికేషన్ తర్వాత మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్, ఇది ప్రెస్ నోట్ ఇదే. సో దీన్ని చివరి వరకు జాగ్రత్తగా వినండి, స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. మీకు డీటెయిల్గా చాలామందికి చాలా డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి దీంట్లో. ఎస్పెషల్లీ జియో నెంబర్ 46 గురించి అయితే దీంట్లో మెన్షన్ చేయలేదు. ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ గురించి కానీ లేకపోతే అంటే మనకు వెరిఫికేషన్ కరెక్ట్గా మనకు అకాడమిక్ ఇయర్ లేదని, అంటే ఐటీఐ వాళ్ళని ఇట్లా రిజెక్ట్ చేసినారు కదా, డిప్లొమా వాళ్ళు కొన్ని రకాల డిప్లొమా వాళ్ళు, కొన్ని రకాల ఐటీఐ వాళ్ళు, అదేవిధంగా ఏజ్ ఎక్కువ ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు, తక్కువ ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది దీంట్లో. ఓకేనా? ఎస్ గైస్, ఇక్కడ చూడండి, కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ముగిసిన ప్రక్రియ గురించి చెప్తున్నాడు. అదేంటంటే మనకు మొత్తంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ అయినటువంటి ఈ 11 రోజులలో అటెండ్ అయినటువంటి 18 సెంటర్లలో అటెండ్ అయిన వాళ్ళు వచ్చేసరికి 97,175 మంది మనకు అటెండ్ కావడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. సో ఎంతమందికి ఉండే, ఎలా ఉండే, ఆ ఎక్స్ప్లెనేషన్ మనకి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ అయితే మీకు గైస్, నేను మీకు సంఖ్య అటు ఇటు అవుతుండొచ్చు, కానీ మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా నేను వెరిఫికేషన్కి సంబంధించినటువంటి అవి చేశాను, నేను డీటెయిల్స్ తీసుకున్నాను ఆఫీసెస్ నుంచి. సో మీకు అవి డిస్ట్రిక్ట్ వైజ్గా పెడతాను, దానికోసం కూడా మీరు వెయిట్ చేస్తుండండి. ఎస్, అదే ఎంతమంది ఉన్నారు, సో ఎంతమంది వెరిఫికేషన్ మొత్తము అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఓకే, అది క్లియర్. అండ్ గాయస్, ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి, అభ్యర్థులకు ఉన్నటువంటి ఒక మెయిన్ ఇది ఇక్కడ ఉంది. ఇది ఏం లేదండి, దీంట్లో ఉన్నటువంటి మెయిన్గా అయితే సో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో ఎంతమంది అటెండ్ అయినారు, సో ఫిజికల్ మనకు ఈవెంట్స్ టెస్ట్లో ఎంతమంది అటెండ్ అయినారు, అదేవిధంగా ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి ఎంతమంది అటెండ్ అయినారు అని చెప్పేసి మొత్తం డేటా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇట్ ఈజ్ వర్చువల్లీ ఇంపాసిబుల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్లీ ఇన్ఫెసిబుల్ టు కీప్ ఆన్ వెరిఫై ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది ఎందుకోసము అంటే, యాక్చువల్గా మనకు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉందని రిజెక్ట్ చేశారు. సో మరి మీరు ఇన్ని స్టేజ్లలో మాకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, ఈవెంట్స్ టైంలో, ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మాకు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉందని, అప్పుడు మా యొక్క సర్టిఫికేట్స్ కరెక్ట్ లేవని చెప్పేసి, లేకపోతే మా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి, లేకుంటే తక్కువ ఉందని చెప్పేసి అప్పుడే మాకు ఇంటిమేషన్ చేసి మమ్మల్ని ఇంత పెద్ద దూరం ప్రాసెస్ తీసుకురాకుండా ఉంటే అయిపోతుండే కదా అని మనకు నిన్న డీజీపీ ఆఫీస్లో లెటర్ ఇవ్వడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఈ ప్రెస్ నోట్. అంటే చూడండి, వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్నారండి, సో మనకి ఇన్ని లక్షల మంది అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే ఫిజికల్గా మనకు అడ్మినిస్ట్రేటివ్కు ఫిజికల్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ అవుతాయి అనేది అది ఇంపాసిబుల్ అని చెప్పేస్తున్నాడు. సో కానీ మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లక్షల మంది అప్లై చేస్తారు, లక్షల మంది ఇక్కడ మనకు అప్లికేషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫిజికల్గా మనకు అటాచ్ అవుతాయి మాకు బోర్డుకి అని చెప్పేసి, ఇది జరగని పని అని చెప్పేసి చెప్పేస్తున్నాడు. సో కానీ ఫిజికల్గా ఎప్పుడు కింద అండర్లైన్ చూసుకోండి, in this time tested procedure, the board verify the candidates of only those candidates who qualified in the final written examination. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్లో ఎవరైతే క్వాలిఫై అయినారో వారికి సంబంధించినటువంటి డేటానే క్లియర్గా అయితే మేము తీసుకుంటాము. సో మీకు ఇక్కడ వెరిఫికేషన్ టైంలో అంటే న్యాచురల్గా ఈ వడబోత కార్యక్రమం అనేది నార్మల్గా ఉంటుంది. సో ఇది వివిధ రకాలైనటువంటి ప్రాసెస్లో చేసాము, కానీ ఇక్కడ ఏజ్కి సంబంధించి ఎక్కడ కూడా మేము ప్రాసెస్ తీసుకోలేదు అని, అది మ్యాండేటరీ కాదు. సో అది మాకు సంబంధించింది కాదు, మీరు అప్లై చేసే టైంలోనే వాటిని రీచెక్ చేసుకొని చేయవలసి ఉంటుంది మీరు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. అది కూడా చూడండి మీరు, ఇక్కడ ఇది చూడండి, క్యాండిడేట్స్ టు చెక్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్. అంటే మీరు అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ మీరు చెక్ చేసుకోవాలి, మేము ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాము, సో అది ఏంటి, సో అది చెక్ చేసుకున్న తర్వాత రిపీట్ అనే ఆప్షన్ నుంచి మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అర్థమైందా మనకు? అంటే ఇన్స్ట్రక్షన్స్ ముందు అప్లై చేసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ మీరు చదవలేదు అన్నట్టు మనకు చెప్పేస్తున్నాడు ఇక్కడ క్లియర్గా. అండ్ అప్లికేషన్స్ కూడా మీ యొక్క ఏజ్, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినవి కూడా మేము ఆల్రెడీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డౌట్స్ కానీ అండ్ మీ ఏజ్కి సంబంధించిన డౌట్స్ కానీ ఆల్రెడీ మేము ఇక్కడ పీడిఎఫ్స్, నోటిఫికేషన్లో ఉన్నటువంటి పీడిఎఫ్స్ అన్నీ తీసి బరాబర్ పెట్టేసింది ఇక్కడ. ఓకేనా? అదే చెప్పేస్తున్నాడు ఇక్కడ, మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి. ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్ ఆఫ్ దేర్ ఎలిజిబిలిటీస్ యాజ్ పర్ ద క్వాలిఫికేషన్స్ ఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. ఏదైతే నేను నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాను దాని ప్రకారం మీరు కరెక్ట్ ఉన్నట్టు, ఆ షరతులకు మీరు కరెక్ట్ ఉన్నట్లయితే మీరు అది క్లియర్ అయిన తర్వాత మీరు సాటిస్ఫై అయితేనే దెన్ ఓన్లీ అప్లై.
సో మీరు అప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేస్తున్నాడు ఇక్కడ క్లియర్గా. సో అది కూడా చూడండి, బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్లు క్లియర్గా మెన్షన్ చేశాను నేను ఏమని. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన అకాడమిక్ సంబంధించినవి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కానీ, నోటిఫికేషన్ సంబంధించి కానీ, లోకల్ క్యాండిడేట్ సంబంధించి కానీ, హారిజెంటల్ ఆర్ వర్టికల్కి సంబంధించిన రిజర్వేషన్స్ కానీ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను. దాని ప్రకారం మీకు అప్లికబుల్ అవుతాయి, దాని ప్రకారం మీరు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సింది అని చెప్పేస్తున్నాడు ఇక్కడ క్లియర్గా. అంతేగాని మేము ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేశాం కదా, సో మీరు దాన్ని కన్సిడర్ చేసుకోవాలి కదా అంటే, అప్లోడ్ చేసినంత మాత్రాన మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన మేము దాన్ని స్వీకరించినట్లు కాదు అని ఇక్కడ చెప్పేస్తున్నాడు క్లియర్గా. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. హూ డుడ్ నాట్ కేమ్ టు ఇన్ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ద బోర్డ్ టు రిగార్డ్ దట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్. ఓకేనా, అది క్లియర్గా మెన్షన్ చేసుకోండి. మరి మేము ఏది ఫైనలైజేషన్ చేసుకుంటాము అంటే, సో మాకు ఫైనలైజేషన్ ఏముంటుంది అంటే ఇక్కడ చెప్పేశారు క్లియర్గా, మాకు ఫైనలైజేషన్ ఏం లేదండి. క్యాండిడేట్ హూ ప్రాసెస్ ద హయ్యర్ ఇక్కడ ఏదంటే ఏం చెప్పేసిన ఫైనల్గా అంటే మాకు ఇక్కడ మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు సమర్పించినటువంటి ఫైనల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనల్ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే డేటా వెరిఫికేషన్ టైంలో మీరు ఏదైతే మాకు చూపించారో మీ యొక్క ఎలిజిబిలిటీస్ సర్టిఫికేట్స్, అది మాకు ఫైనల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, the age consists due to each candidate is uniquely different and you can apply be perfectly calculated after seeing the original documents during certificate verification. Okay na, and kinda kuda further as already mentioned above, the data of candidates including their eligibilities of age gains finality only after the certificate verification process is over. Okay na, సో మాకు మీరు ఏదైతే నేను ఇచ్చినటువంటి షరతుల ప్రకారం మీరైతే అప్లై చేసినారో దాని ప్రకారం మేము అప్లై తీసుకుంటాము. వెరిఫికేషన్ టైంలో మేము ఫిజికల్గా డైరెక్ట్ మాకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని మేము ఫైనలైజేషన్ చేసుకుంటాము, దాని ప్రకారం మేము కన్సిడర్ చేస్తాము. అండ్ మీకు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేసాము, మేము ఏ సమయంలోనైనా మిమ్మల్ని కరెక్ట్ కాదని తెలిసినప్పుడు, క్యాండిడేట్ ఎలిజిబుల్ లేడని తెలిసినప్పుడు మేము నిస్సంకోచంగా మీకు రీఫండ్ లేకుండా, మీరు అప్లై చేసుకున్నటువంటి అమౌంట్కు రీఫండ్ లేకుండా మేము మిమ్మల్ని రిమూవ్ చేయొచ్చు, అంటే మేము ఏ టైంలోనే రిజెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాసెస్ చూడండి, ఇఫ్ క్యాండిడేట్ హూ ఆర్ అండర్ ఏజ్ ఆర్ ఓవర్ ఏజ్ అప్లై ఫర్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ TSLPRB is not responsible and then candidature will be rejected at any time. ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్, అంటే మీరు పే చేసినటువంటి ఫీజు మళ్ళీ తిరిగి చెల్లించబడదు. అండ్ మీరు అండర్ ఏజ్లో ఉన్నారా, అంటే తక్కువ ఏజ్లో ఉన్నారా, ఎక్కువ ఏజ్లో ఉన్నారా అని మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకునే టైంలోనే రిక్రూట్మెంట్లో ఏదైతే నేను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాను దాని ప్రకారం మీరు చూసుకొని చేసుకోవాల్సిందే ఉంది. కానీ ఫర్దర్ డాక్యుమెంట్ మీరు ఏ టైంలోనైనా మీరు రిజెక్ట్ అయిపోతే అది బోర్డుకు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ కాదు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే అందుకనే నోటిఫికేషన్ ఏదైనా సరే, ఈవెన్ జీవో నెంబర్ 46 గురించి కూడా ఇప్పుడు అందరు చాలామంది గొడవలు చేస్తూ ఉన్నారు, ఒప్పుకోవట్లేదు. కానీ నేను జీవోలో మెన్షన్ చేశాను నోటిఫికేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్లో అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఈ టైంలో కూడా మనం ఏం చేయలేము. అది చాలామందికి ఎందుకు అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నేనైతే డైరెక్ట్ చెప్తున్నాను. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి ఎవరైతే డౌట్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తాను. అండ్ ఐటీఐ వాళ్ళని కూడా రిజెక్ట్ చేశారండి, కరెక్టే. సో ఎందుకు ఐటీఐ వాళ్ళు ఎవరైతే 1 year కోర్స్ ఉందో ఐటీఐలో వాళ్ళని రిజెక్ట్ చేసినారు. 2 years కోర్స్ అంటే ఇంటర్మీడియట్కి ఈక్వల్గా మేము పాస్ అయ్యాము అని నిరూపించగలిగితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్సిడర్ చేస్తాము, మీరు ఓకే అన్నట్లు మేము కన్సిడర్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది మీరు ఎందుకు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఓకేనా, అదనమాట. అంటే సానుభూతి చూపించినంత మాత్రాన గైస్ నేను ఒకటే చెప్తాను, సానుభూతి చూపించినంత మాత్రాన అదే ఫైనలైజేషన్ అనుకోవడం ఇది కాదు. మీరు యాజ్ మన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయాలి. చూడండి, మీకు thousands of candidates who be requested to the board to modify their application data and TSLPRB facilities such as modifications at appropriate ఇంజెక్షన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్. గైస్ ఇక్కడ చూడండి, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనకు దగ్గర మనకు ఈ ఎడిట్ ఆప్షన్ వల్ల ఈ 3 రకాల స్టేజ్లలో మనకు దీన్ని బేస్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ గురించి ఇచ్చినప్పుడు సో మనకు దగ్గర 12,000 మంది రిక్వెస్ట్ రావడం జరిగింది. ఏది మోడిఫైయింగ్ ఆఫ్ అప్లికేషన్ డేటా. సో చూసారా, సో మీరు దానికి సంబంధించి అయితే ఉండాలి. మీరు సర్టిఫికేట్లో ఏదైనా రాంగ్ పెట్టుంటే దాన్ని తీసేసి, సరే లేకున్నా కానీ ఉన్నదాన్ని పెట్టేసి దాన్ని తీసేయండి. అట్లా వాళ్ళకి ఏం కాదు ఇప్పుడు. ఓకేనా, కానీ లేనిదే మనకు ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ, ఏజ్ ఎక్కువ ఉంది, అవును నాకు నువ్వు ఇచ్చినటువంటి ఏజ్ క్రైటీరియా ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ రిలాక్సేషన్ పరంగా ఈ రకంగా నాకు ఎక్కువ ఉంది, అయినా కానీ మీరు తీసుకోవచ్చు అని చూపించగలిగితే కన్సిడర్ చేస్తాము. అది మీరు అది గమనించాలండి. ఓకేనా,
అదనమాట. సో ఇది దీనికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఇంత డీటెయిల్గా అయితే మనకు ఇదే మెయిన్గా. అండ్ బివేర్ ఆఫ్ థాట్స్ అండ్ టీట్స్. మనకు ఎవరైతే జాబ్ పెట్టిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పేసి మేము నాకు బోర్డులో వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మేము మీకు ఎలాగైనా జాబ్ ఇప్పిస్తాము, మీరు ఇంత అమౌంట్ కట్టండి, అంత అమౌంట్ డిపాజిట్ చేయండి, నా బ్యాంకులో అకౌంట్లో డిపాజిట్ చేయండి, మీకు జాబ్ పక్కా ఫిక్స్, ఇలాంటివి ఏవి ఉన్నా నమ్మకండి. సో ఇలాంటివి ఒకవేళ మీరు ఏదైనా నాకు సెక్రటేరియట్లో వాళ్ళు తెలుసు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ల వీళ్ళు తెలుసు, ఇట్లా నాకు సీనియర్ పొలిటీషియన్ తెలుసు, లేకపోతే నాకు ఉంటారు కదా అన్నీ మావాడే చూసుకుంటాడు, నాకు ఆ పిఏ తెలుసు, వీడు తెలుసు, వాడు తెలుసు, ఇవన్నీ కూడా ఏవి నమ్మకండి. ఒకవేళ మీకు అలా ఎవరైనా చెప్తే, మీరు అలా ఎవరైనా మీకు చెప్పి మోటివేట్ చేస్తే, మిమ్మల్ని ఆ రకంగా టెంప్ట్ చేస్తే, మీరు ఖచ్చితంగా మీరు బోర్డుకి ఈ విషయం తెలియజేస్తే మీకు 3 లక్షల రూపాయల రివార్డ్ అయితే ఉంది. సో మీరు దాన్ని ఉపయోగించుకోండి, ఓకేనా? అదనమాట గైస్. ఇది మొత్తం డీటెయిల్గా అయితే మీకు చెప్పాను. అండ్ గైస్ ఒక విషయం అయితే చెప్తున్నాను, ఇక్కడ మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి అండ్ మీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అదొకటి ఏజ్ రిలాక్సేషన్ అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి అయితే మీరు చదివితే అర్థమవుతుంది కాబట్టి నేను దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. అండ్ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక విషయం చెప్తున్నానండి, ఇక్కడ చూడండి 18 పాయింట్ ఎలిజిబిలిటీ ఆఫ్ కండిషన్స్ క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ దేర్ ఎగ్జామినేషన్స్. గైస్ ఇక్కడ మేర్ ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ టు ద క్యాండిడేట్ విల్ నాట్ imply that his or her candidature has been finally cleared by the board. అంటే మీకు హాల్ టికెట్ మేము జారీ చేసినంత మాత్రాన అందులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీ అభ్యర్థిత్వాన్ని మేము ఏదో కన్సిడర్ చేసినట్టు, అందులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ పక్కా ఫిక్స్ అన్నట్టు బోర్డు ఫైనలైజేషన్ తీసుకోదు అని ఇక్కడ మెన్షన్ చేశాడు. అది మీరు గమనించాలి. చూడండి, బోర్డ్ విల్ టేక్ అప్ వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ దేర్ రిఫరెన్సెస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ ఓన్లీ ఆఫ్టర్ ద క్యాండిడేట్స్ హూ ఇస్ ద ఫైనల్ కాల్. ఎవరైతే ఫైనల్గా మనకు ఫైనల్కి వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఫైనల్ ఎగ్జామ్లో పర్సన్స్ పాస్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు వెరిఫికేషన్ టైంలో ఫైనల్గా చూపించే ఒరిజినల్ డాక్యుమెంట్సే మేము కన్సిడర్ చేస్తాము. ఏదైనా వెరిఫికేషన్ టైంలో మేము అంటే అర్హతను ధృవీకరించడానికి మేము అదే పక్కాగా తీసుకుంటామని క్లియర్గా చెప్పేశారు. ఇవన్నీ కూడా మీకు చాలా డౌట్లు అయితే క్లియర్ అయిపోయాయి ఈ నోటిఫికేషన్ వల్ల. గైస్ ఇంకొక ఫైనల్గా నేను చెప్పేది ఒకటి విషయం ఏంటంటే, ఇక్కడ ఎగ్జాక్ట్గా 97,175 మంది మనకి ఇవ్వడం అయితే జరిగింది. కానీ అంటే నేను సెంటర్ వైజ్గా తీసుకున్నాను డేటాను, అది కూడా మీకు అంటే ఈ సంఖ్యకి మ్యాచ్ అవుతుందో లేదో చెప్పలేను. కానీ మ్యాక్సిమం అయితే నేను నాకు ఉన్నటువంటి డేటా, నేను తీసుకున్న డేటా ప్రకారం మీ అనాలిసిస్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి నేను అది కూడా మీకు వీడియో రూపంలో ఫార్వర్డ్ అయితే చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇది గాయ్స్ క్లియర్గా అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.